ప్రపంచంలో ఒక విమానం ఉంది. దాన్ని నాశనం చేయాలని ఎంత ప్రయత్నించినా ఏ క్షిపణి కూడా దాన్ని నాశనం చేయలేదు. దాని పేరే B-2 స్పిరిట్ బాంబర్. చూడ్డానికి ఇది ఒక ఫుట్బాల్ మైదానం అంత పెద్దదిగా అనిపించొచ్చు, కానీ శత్రువుల రాడార్కి ఏ మాత్రం కూడా చిక్కదు. ఎంత సంక్లిష్టమైన రాడార్ నెట్వర్క్ అయినా సరే B-2 స్పిరిట్ బాంబర్కు దాన్ని తప్పించుకోవడం చాలా సులభం. సుమారు $2 బిలియన్ ఖర్చుతో తయారు చేసిన ఈ విమానం ఇప్పటి వరకు ప్రపంచంలో నిర్మించిన అత్యంత ఖరీదైన విమానం. ఇది ఇతర జట్ల కంటే చాలా నిశ్శబ్దంగా ఉండడమే కాకుండా హిట్ సీకింగ్ క్షిపణులను మరియు ఇన్ఫ్రారెడ్ గైడెడ్ క్షిపణులను కూడా చాలా తేలిగ్గా మోసం చేస్తుంది. ఇది తలుచుకుంటే ప్రపంచ పటాన్ని కూడా మార్చగలదు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 52 మీటర్ల వెడల్పున్న ఇంత పెద్ద విమానం రాడార్లకు ఎందుకు కనపడదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? గత 37 సంవత్సరాలుగా అమెరికా దాచిపెడుతున్న ఆ రహస్యం ఏంటి? ఈ B-2 బాంబర్ను తయారు చేయడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది. ఈ సంఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. మే 1, 1960 పాకిస్తాన్లోని పెషావర్ ఎయిర్ బేస్, అమెరికాకు చెందిన లాక్హీడ్ U-2 అనే గూఢచారి విమానం అక్కడి నుంచి టేకాఫ్ అయింది. అది CIA యొక్క ఒక రహస్య మిషన్పై సోవియట్ యూనియన్ మీద గూఢచారం చేయడానికి వెళ్ళింది. అది ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికా, సోవియట్ యూనియన్ 2 దేశాలు తమ టెక్నాలజీతో ఒకరినొకరు ఓడించుకుంటున్నారు. తమ U-2 స్పేస్ ప్లేన్ 80,000 అడుగుల ఎత్తులో ఎగరగలదని, అంత ఎత్తులో దాన్ని ఎవరూ ఏం చేయలేనని అమెరికాకు గట్టి నమ్మకం. అంత ఎత్తుకు సోవియట్ క్షిపణులు చేరుకోలేవని వాళ్ళు భావించారు. కానీ ఆ విమానం సోవియట్ యూనియన్ భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే రాడార్ దాన్ని పసిగట్టింది. మొదట వాళ్ళు దాన్ని కూల్చడానికి ఫైటర్ జెట్స్ను పంపారు. కొన్ని క్షిపణులు కూడా ప్రయోగించారు. కానీ నిజంగా అంత ఎత్తులో దాన్ని కొట్టడం వాళ్ళ వల్ల కాలేదు. S-75 డ్వీనా పక్షిని ఆ విమానంపై లాక్ చేసి ఫైర్ చేశారు. ఈ క్షిపణి గురించి అమెరికాకు తెలిసినప్పటికీ అది కూడా అంత ఎత్తుకు చేరుకోలేదని వాళ్ళు తప్పుగా అంచనా వేశారు. అమెరికా అంచనాల్ని తలకిందులు చేస్తూ సోవియట్ యూనియన్ ప్రయోగించిన S-75 క్షిపణి ఆకాశంలోకి దూసుకువెళ్ళింది. కానీ ఆ తర్వాత జరిగింది అమెరికా కల్లో కూడా ఊహించలేదు. ఆ S-75 క్షిపణి 80,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న U-2 లాక్హీడ్ విమానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఢీకొట్టింది. ఆ విమానం అక్కడ ఎకటెరిన్బర్గ్ అనే నగరంపై కూలిపోయింది. దాని పైలట్ పారాచూట్ సహాయంతో కిందకి దూకేశాడు. మొదట అమెరికా ఇది నాసాకు చెందిన వాతావరణ పరిశోధన విమానమని చెప్పి తప్పించుకోవాలని చూసింది. కానీ సోవియట్ యూనియన్ వాళ్ళు పట్టుకున్న పైలట్ను మరియు U-2 విమానంలోని గూఢచారి పరికరాలను ప్రపంచం ముందు ప్రదర్శించినప్పుడు అమెరికా పరువు మొత్తం పోయింది. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరువు రోడ్డు పాలైంది. ఈ ఒక్క సంఘటన ఇరు దేశాలకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. దీని తర్వాత రష్యా తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. మరోవైపు అమెరికా రాడార్ కంటిని ఏమాత్రం కనపడకుండా కన్నుగప్పేలా కొత్త వాటిని సృష్టించింది. ఆ సమయంలో అమెరికా వద్ద B-52 బాంబర్స్ ఉండేవి. కానీ U-2 సంఘటన తర్వాత ఈ B-52 బాంబర్లను రష్యా భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చేస్తారనే విషయం స్పష్టమైంది. అంటే అమెరికా తన అణ్వాయుధాలను రష్యాపై ప్రయోగించాలనుకున్నా అది జరగని పని. ఆ తర్వాత 1976 నాటికి USSR 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాలను కూడా కూల్చేయగల స్పేస్ టు ఎయిర్ క్షిపణులను తయారు చేసింది. వాటిలో S-300 వంటి శక్తివంతమైన క్షిపణులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో USSR ఎయిర్ డిఫెన్స్ ఎంత బలంగా మారిందంటే ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సోవియట్ యూనియన్లోకి మన B-52 బాంబర్ను పంపడం అంటే తేనెటీగల తుట్టపై రాయి వేయడమని అన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే 1978లో అమెరికా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబర్ ATB అనే ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం యొక్క ఏకైక లక్ష్యం సోవియట్ యూనియన్ భూభాగంలోకి రహస్యంగా ప్రవేశించాలి. వారి రాడార్ల కళ్ళు కప్పాలి. ఎవరికీ దొరకకుండా, ఎటువంటి నష్టం జరగకుండా తిరిగి వచ్చేయాలి. అమెరికా యొక్క ఈ అన్ని అవసరాలను తీర్చిన విమానమే B-2 బాంబర్. దీని మొదటి విమాన ప్రయాణం 1989లో జరిగిన ప్రపంచానికి మాత్రం దీన్ని 1997లో చూపించారు. B-2 యొక్క అతిపెద్ద ప్రత్యేకత రాడార్ నుంచి తప్పించుకునే దాని సామర్థ్యం. ఈ విమానం యొక్క ప్రతి అంగుళం, ప్రతి మూల ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. రాడార్ నుంచి వచ్చే సిగ్నల్స్ దీనిపై పడినప్పుడు అవి తిరిగి రాడార్ స్టేషన్కు చేరలేవు. అంటే ఆ సిగ్నల్స్ యొక్క దిశ మారిపోతుంది. సరిగ్గా ఈ కారణం వల్లే దీని డిజైన్లో కేవలం రెక్కలు మాత్రమే ఉంటాయి. దీనికి సాధారణ విమానాల్లా ఫ్యూజ్లెస్ గానీ నిలువుగా ఉండే తోక గానీ ఉండదు. సాధారణంగా విమానాలకు ఉండే ఈ నిలువు తోక రాడార్ సిగ్నల్కు చాలా సులభంగా దొరుకుతుంది. B-2 బాంబర్ యొక్క వింత ఆకారమే దాన్ని రాడార్ నుంచి కాపాడుతుందా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద రహస్యం ఉందా? సమాధానం దాని ఆకారం ఒక కారణం మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో చాలా రాడార్లు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రాడార్లు ఆకాశంలో ఏ మూల నుంచి వదలకుండా నిరంతరం సిగ్నల్స్ను పంపిస్తూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ సాధారణంగా
విమానం యొక్క బాడీకి తగిలి తిరిగి రాడార్ వైపు వెళతాయి. దీనివల్ల విమానం ఉనికి రాడార్లో రికార్డ్ అవుతుంది. ముఖ్యంగా విమానం యొక్క నిలువు తోక రాడార్ సిగ్నల్స్కు ఒక అద్దంలా పనిచేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ B2 స్పిరిట్ బాంబర్ బాడీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రాడార్ సిగ్నల్ ఎటు నుంచి వచ్చినా అది విమానానికి తగిలిన తర్వాత తిరిగి అదే దిశలో వెనక్కి వెళ్లదు. అందుకే దీనికి తోక అనేదే లేదు. దీని జిగ్జాగ్ డిజైన్ సిగ్నల్స్ను పూర్తిగా వ్యతిరేక దిశలో పంపించేస్తుంది. కానీ B2 విజయం వెనుక కేవలం దాని డిజైన్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన కోటింగ్ కూడా ఉంది. ఈ కోటింగ్ రాడార్ సిగ్నల్స్ను 100% తనలో తాను గ్రహించుకుంటుంది. అమెరికా ఒక రహస్య కోటింగ్ను అభివృద్ధి చేస్తుంది. దాని వివరాలు ఇప్పటికీ ప్రపంచానికి తెలియవు. ఈ కోటింగ్ వల్లే B2 బాంబర్ రాడార్పై 100% అదృశ్యంగా కనిపిస్తుంది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ అంటే RCS ఆశ్చర్యకరంగా కేవలం 0.0001 చదరపు మీటర్లు మాత్రమే. అంటే దీన్ని రాడార్లో గుర్తించడం అంటే ఆకాశంలో ఒక ఈగను గుర్తించినట్టు. ఒకసారి పోల్చి చూద్దాం. రాడార్పై B-52 బాంబర్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ అంత కనిపిస్తుంది. F-15 ఫైటర్ జెట్ ఒక చిన్న గది అంత కనిపిస్తుంది. JF-17 ఒక సింగిల్ బెడ్రూమ్లా కనిపిస్తుంది. రఫేల్ ఒక పెద్ద దిండులాగా కనిపిస్తుంది. కానీ వీటన్నిటికంటే 10 రెట్లు పెద్దగా ఉన్నప్పటికీ B2 బాంబర్ మాత్రం రాడార్పై కేవలం ఒక ఈగంత కనిపిస్తుంది. ఏవియేషన్ ప్రపంచంలో ఈ టెక్నాలజీని స్టెల్త్ అని పిలుస్తారు. దీనికి పునాది వేసిందే B2 బాంబర్. సాధారణంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇన్ఫ్రారెడ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. అవి జెట్ ఇంజన్ నుంచి వెలువడే వేడిని గుర్తించి దాని ఉనికిని నిర్ధారిస్తాయి. అప్పుడు క్షిపణి ఆ వేడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. కానీ B2 బాంబర్ ఇంజన్లను దాని బాడీ లోపల దాచిపెట్టారు. దానివల్ల దాని హీట్ సిగ్నల్స్ బయటకు రావు. B2 బాంబర్ తన ఇంజన్లను లోపల దాచుకుంటుంది. కానీ ఆ ఇంజన్ల నుంచి వెలువడే వేడి సంగతి ఏంటి? దాన్ని ఎలా మాయం చేస్తుంది? ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ అద్భుతం ఉంది. జెట్ ఇంజన్లో ఇంధనం మండిన తర్వాత ఆ వేడి నేరుగా బయటకు రాదు. మొదట ఆ వేడి గాలిని బయట చల్లని గాలితో మిక్స్ చేస్తారు. దీనివల్ల B2 బాంబర్ తన వెనుక ఎలాంటి హీట్ను ప్రొడ్యూస్ చేయదు. ఈ ప్రత్యేకతే B2ను ప్రపంచంలోనే అత్యల్ప హీట్ సిగ్నేచర్ కలిగి ఉన్న విమానంగా మారుస్తుంది. ఉదాహరణకు ఒక F-16 జెట్ను ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ 100 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తిస్తుంది. కానీ B2 బాంబర్ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే వరకు అస్సలు కనిపెట్టలేదు. నిజానికి B2 అంత తక్కువ ఎత్తులో ఎగరనే ఎగరదు. కాబట్టి అది ఇన్ఫ్రారెడ్ రాడార్లకు కూడా చిక్కనవసరం లేదు. B2 బాంబర్ ఆశ్చర్యకరంగా 15,000 మీటర్లు అంటే సుమారుగా 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలుగుతుంది. ఇంత ఎత్తులో ఎగరడం వల్ల 2 ప్రయోజనాలు. మొదటిది, ఇది ఇన్ఫ్రారెడ్ రాడార్ల నుంచి సులభంగా తప్పించుకుంటుంది. రెండవది, అంత ఎత్తులో గాలి పలుచగా ఉండడం వల్ల విమానం గాలి ఒత్తిడి తగ్గి ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఇక B2 లోపల అత్యంత అధునాతన ECM సిస్టమ్ ఉంది. అవి మొదట శత్రు రాడార్ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తాయి. ఆ తర్వాత అవే ఫ్రీక్వెన్సీలో నకిలీ సిగ్నల్స్ను పంపుతాయి. దీనివల్ల రాడార్ స్క్రీన్పై B2 తప్పుడు లొకేషన్ కనబడుతుంది, లేదా ఏకంగా 20 వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఒకే చోట ఉంటుంది. ఇక B2 బాంబర్ బాడీలో ఎక్కువగా కార్బన్ గ్రాఫైడ్ మిశ్రమ పదార్థాన్ని ఉపయోగించారు. ఈ విమానాన్ని ముక్కలుగా తయారు చేసి ఒక స్విస్ వాచ్ మేకర్ గడియారంలోని భాగాలను అమర్చినట్టు ఖచ్చితత్వంతో అమరుస్తారు. ఇక దీని పేలోడ్ విషయానికి వస్తే ఇది ఏకంగా 18,000 కిలోల పేలోడ్ పదార్థాలను మోస్తుంది. అంటే సుమారుగా 15 కార్ల బరువు. ఇది తన లోపల 8 GDAMS అంటే GPS గైడెడ్ బాంబులను దాచుకుంటుంది. 18,000 కిలోల పేలోడ్ అంటే B2 బాంబర్ ఎలాంటి ఆయుధాలను మోయగలదు. ఇది 16B-83 న్యూక్లియర్ బాంబులను కానీ, లేదా 16 AGM-158 JASSM అనే స్టెల్త్ క్రూయిజ్ క్షిపణులను కానీ మోసుకు వెళుతుంది. ఈ బాంబులన్నీ B2 లోపల ఉన్న ఇంటర్నల్లో బేలో అమరుస్తారు. ఆ తర్వాత దాని డోర్లు మూతపడతాయి. దీనివల్ల విమానం ఎగురుతున్నప్పుడు కూడా దాని స్టెల్త్ సామర్థ్యానికి ఎలాంటి భంగం వాటిల్లదు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో ఒక B2 బాంబర్ అమెరికాలోని మిస్సోరీ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. సుమారు 9,500 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు వేసి కిందకి దిగకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ప్రయాణం మధ్యలో కేవలం ఒక్కసారి మాత్రమే గాల్లో ఇంధనం నింపుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం మిషన్లో B2 బాంబర్ ఏకదాటిగా 45 గంటల పాటు గాల్లోనే ఉంది. అయినా ఒక్క రాడార్ కంటన కూడా పడలేదు. ఇది మాత్రమే కాకుండా 1999లో సెర్బియాపై, 2003లో ఇరాక్పై మరియు 2011లో లిబియాపై జరిగిన ఆపరేషన్లలో కూడా B2 బాంబర్లను ఉపయోగించారు. B2 స్పిరిట్ బాంబర్ ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎగురుతుంది. ఒకవేళ GPS శాటిలైట్ నాశనమైనా సరే ఇది తన బ్యాకప్ సిస్టమ్ను ఉపయోగించి ఆకాశంలో నక్షత్రాలను చూసి తనంతట తానుగా ఎగురుతుంది. దీంట్లో ఉన్న హైటెక్ సోనార్ కెమెరాలు దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ అడ్డంకులను తప్పించుకునే విమానంగా పరిగణిస్తాయి. ఇది తనంతట తాను భూభాగాన్ని గుర్తిస్తుంది, దానికి అనుగుణంగా ఎగురుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక పెద్ద రెక్క కావడం వల్ల దీనికి తోక, రాడార్ లేదా ఎలివేటర్లు వంటివి ఉండవు.
అందుకే దీని స్థిరత్వం అంత గొప్పగా ఉండదు. పైలట్ దీన్ని కంప్యూటర్ సహాయం లేకుండా నడపడం అసాధ్యం. దీనిలో ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కంప్యూటర్ సిస్టమ్ ఉంది. ఇది ప్రతి క్షణం దాని కదలికలను సరిచేస్తూ ఉంటుంది. పైలట్ కేవలం కంప్యూటర్ను టర్న్ అవ్వు అని ఆదేశం ఇస్తాడంతే. ఆ తర్వాత కంప్యూటర్ విమానాన్ని పైలట్కు కావాల్సిన విధంగా టర్న్ చేస్తుంది. అంతటి అధునాతనమైన సురక్షితమైన విమానం ఖరీదు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 21 B-2 బాంబర్లను మాత్రమే తయారు చేశారు. ఒక్కో విమానం ఖరీదు $2 బిలియన్. అంటే చాలా దేశాల జీడీపీ కంటే ఒక B-2 బాంబర్ విలువ ఎక్కువ. ప్రపంచంలోనే అత్యుత్తమ శక్తివంతమైన ఈ B-2 బాంబర్లు కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్మే ఉద్దేశం అమెరికాకు లేదు. దీని శక్తి మాత్రమే కాదు, దీన్ని నడపడానికి అయ్యే ఖర్చు కూడా ఆకాశంలోనే ఉంటుంది. దీనికి ఇంధనం ఎంత అవసరం అంటే ఇది కేవలం 1 గంట ప్రయాణానికి సుమారుగా $1,50,000 అంటే $150,000 ఇంధనాన్ని తాగిస్తుంది. అదే సమయంలో ఒక సాధారణ కమర్షియల్ జెట్ 1 గంటకు కేవలం $2,500 ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తుంది. B-2 బాంబర్ నిర్వహణ కూడా సాధారణ విమానాలతో పోలిస్తే విభిన్నం. ప్రతి విమాన ప్రయాణం తర్వాత విమానం మొత్తాన్ని సాఫ్ట్ వాష్ చేస్తారు. ఆ తర్వాత దానిపై ఆ రహస్య స్టెల్త్ కోటింగ్ను మళ్లీ వేస్తారు. దాని బాడీలో ఎక్కడైనా చిన్న రంధ్రం లేదా డెట్ ఉందేమోనని ప్రతి మూలన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎందుకంటే దాని శరీరంపై ఒక దోమంత చిన్న డెంట్ ఉన్నా కూడా అది తన స్టెల్త్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఒక గూఢచారి విమానం కోలడంతో మొదలైన అవమానం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించేలా చేసింది. దాని వినూత్నమైన ఆకారం, రాడార్ సిగ్నల్స్ను మింగేసే రహస్య కోటింగ్, శత్రువులని మోసం చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ప్రపంచంలోనే ఏ మూలకైనా చేరుకోగల సామర్థ్యం. B-2 స్పిరిట్ బాంబర్ను కేవలం ఒక విమానంగా కాకుండా ఆధునిక ఇంజనీరింగ్ యొక్క పరాకాష్ఠగా చూడొచ్చు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.